వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ, మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా? మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా? మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, పిల్లలు మాయమైపోయారా? ఎక్కడికన్నా పారిపోయారా? ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినాయా? జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా? ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా? భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు తీసి పెళ్లి చేసి, పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే, ప్రీ వెడ్డింగ్లు, తర్వాత ప్రీ శోభనాలు, ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే, మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా? వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? పితృదోష. అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువు గారు, మేము ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉందండి, మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి, తెగ సంపాదించేస్తున్నారండి, మేము మాత్రం అలాగే ఉండిపోయామండి, ఏం చేసినా కలిసి రావడం లేదండి, అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి, ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి, అప్పులు తీరడం లేదండి, ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి. ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం. ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా? మీ బంధువుల్లో ఎవరైనా, మీ పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంట్ల్లో మరణించారు అనుకుందాం, అసలు శవమే దొరకలేదు, మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి? అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు? కరోనా వచ్చింది 2020లో, పటపటా రాలిపోయారు జనమంతా, భార్యలనే భర్త శవాల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, కొడుకు పిండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు, పంతుల్లో చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు 2 కోట్లు, డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు. మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు 11 రోజులు 12 రోజుల ప్యాకేజ్ 5 లక్షలు 10 లక్షలు. మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా? అవును, నిజమే. సెన్సస్ మనం తీస్తే, సర్వే మనం చేస్తే, పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా? కేవలం పంతులు గారులే. కొంతమంది మిగతా 50% పిసనార్దనాల వల్ల పిల్లలు పెట్టకపోతే, అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం, అమెరికాలో సంపాదిస్తున్నాం, ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి 10,000 రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ వణికిపోతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, బాగా సంపాదించిన వాళ్ళు. ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని, ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు. మరి మిగతా 50% వాళ్ళకు మనసు ఉంది, వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా, చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు. దీనికి కారణం ఏమిటో తెలుసా? కేవలం 10 లక్షలు తీసుకోమని చెప్తుందా శాస్త్రం? గోకర్ణంలో చెప్పమని ఏ శాస్త్రం చెప్తుంది? పురాణాల గురించి చెప్పొద్దు నాకు. రీసెర్చ్ పేరుతో బోల్డ్ మంది చెప్తారు.
రీసెర్చ్ మేము చేసామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి ఆన్ అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము. ఏది ఎన్కార్పొరేటెడో, ఏది ఒరిజినల్లో, ఏది ఎన్కార్పొరేటెడ్ మా మధ్యలో కుదించారో తెలుసు నాకు. నేను ఒక ప్రొఫెసర్ని. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని, పితృకర్మలు చేయాలి. పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి. కేవలం పిండాలు పెడితేనే కాదు, కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి. అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ ప్రేతాత్మలు, మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి. సాధువులకి, అనాథ పిల్లలకి, వికలాంగులకి, అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు. అంతేకాని పిండాలు గోధుమ పిండి పిసికేసి, బియ్యం పిండి పిసికేసి, పంతులకు 2 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ వెళ్ళిపోద్ది అనుకున్నారా? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చేయండి. అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా? పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా? మట్టి మసైపోతారనమాట. సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా? పేదవారి, అనాథలు, బీ కేర్ఫుల్. ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు, పైకి రారు. ఆ తర్వాత అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుకయా? మీరు వాళ్ళ శాస్త్రాలు వక్రించి చెప్తారు. వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని. క్రైస్తవులకు ఎలా వస్తుంది? పిండం పెడుతున్నారా క్రైస్తవులు? ముస్లిమ్స్ పిండాలు పెడుతున్నారా? అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళకి చేస్తేనే వద్దా? యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా? క్రిస్టియన్ డాక్టర్ చేయడా? సో కాస్త విజ్ఞప్తితో ఆలోచించండి. శంకరాచార్యులు వారు చెప్పారా? రామానుజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు, సాధువులకు చేయొద్దు, గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు? కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ మాయాజాలం. మందమతులు, శూద్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా, బ్రహ్మలు చెప్పిందే వింటా, బ్రహ్మలు చెప్పిందే వింటా. విను, ఎవరొద్దన్నారు? పితృదేవతల పేరెత్తొద్దు, మళ్ళీ పితృదోషాల పేరెత్తొద్దు. మీకు గురువులు వద్దప్పుడు. మా బాబాయ్ గారు గణపతి శాస్త్రి గారు, సామర్లకోట గణపతి శాస్త్రి గారు, ఎందుకమ్మా ఎన్టీ రామారావు వచ్చేలా చేతులు కట్టుకునేవాడు మా ముందు. మరి ఎందుకు ఈ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి? గురువు ఆశీస్సులుంటేనే, జగద్గురువుల ఆశీస్సులుంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు. నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కడు. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, సౌండ్ వేవ్స్, సౌండ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ మా తెలీదా? కాబట్టి ఈ యొక్క పితృదోషాల నుంచి ఎలా తప్పించుకోవాలా? ప్రేత శాపాన్ని, తాపశక్తిని, ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి? వాటి యొక్క ప్రభావాలు ఈ 2025 సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్, దానికి అంతులేని కథ ఇది. దీనికోసం వేరే ఊర్లలో ఉండడం, వేరే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు సపరేట్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ భార్యాభర్తల మధ్య ఫైటింగ్ అన్నిటికి కారణం కూడా పితృదోషమే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. నూనె, దేవుడికి దీపం పెట్టడానికి నూనె ఎక్కువ వేసాడని పెళ్ళానికి విడాకులు ఇచ్చేసాడు మహానుభావుడు, మా గురుగారు అబ్బాయి ఒకడు. ఇది సత్యంగా చెప్తున్నాను నేను. బులుసు ఉదయ్ భాస్కరం గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి, రాజానగరం మాస్టర్ గారు. కేవలము నూనె రోజుకు దేవుడికి పెట్టేది ఏంటి, ఎంత నూనె వేసేస్తున్నామని. కూరగాయలు అసలు మగాళ్ళని వంటగదుల్లోకి రానివ్వకూడదు. ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు అందుకే రానివ్వరు. కూరగాయలు ఎక్కువ కోసేస్తున్నాడని డైవర్స్ ఇచ్చేసాడు ఇంకొకడు. ఇవన్నిటికి కారణం పితృదోషాలు. అంతేగాని ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారా, లేచిపోయారా, పెద్దోళ్ళు పారిపోయారా, కొత్త కథలన్నీ కూడా అల్లేసి కపట బ్రాహ్మణుల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు చెప్పేవి కాదు. ఇంట్లో కూరగాయలు నూనె ఎక్కువ వాడుతున్నారని, వాళ్ళ అమ్మకి డబ్బులు పంపించారని, భర్తకు తెలియకుండా మెయిల్ అడ్రస్లు టపటప కొన్నయన్నీ మార్చేయడం, డిస్మిస్ చేసేయడం, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ పితృదోషాలే.
దొంగ నాటకాలు సంసారాల్లో, ఇవన్నీ పితృదోషాలే. ఇవే కాదు, కేవలం సంతానం పుట్టకపోవడం ఇవన్నీ కాదు, భర్త మాట భార్య వినకపోవడం, భార్య మాట భర్తకు వినకపోవడం, ఇవన్నీ కూడా. అయితే మరి ఏమండి మాకు ఏమన్నా కన్యా రాశి వాళ్ళకేనా అండి, మిగతా రాశి వాళ్ళకి ఉన్నా లేవా అండి? ఒక మహాతల్లి ఫోన్ చేసింది నాకు, కమిషనర్ పెళ్ళానండి నేను, కన్యారాశి. ఏమంటే కన్యారాశి వాళ్ళు మేము మంచివాళ్ళు కాదా అండి అని. ఏమైపోయావమ్మా కమిషనర్ పెళ్ళాం, ఫోన్ చేసావు మరి ఏమైపోయావు? నేను ఎవరో మీకు తెలియదండి. దాని ఆమె మొహానికి ఆమెకు ఒక పని మనిషి, ఆ పని మనిషికి ఆత్మహత్య చేసేసుకోబోయిందంట. నేను చెప్పే మంచి వాక్యాలు చెప్తుంటే, అక్రమ సంబంధాలు ఉంటే వదిలేసుకోండి అమ్మా, తర్వాత భార్యాభర్తలంతా కూడా కలిసి ఉండండి అమ్మా చక్కగా నాయనలరా మగాళ్ళు అని చెప్తే బిల్డప్. మాకు తెలియదు మరి. కాబట్టి ఇటువంటివన్నీ పిచ్చి వేషాలన్నీ వేయద్దు. ఇవన్నీ కూడా వేసి ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆవేశం వచ్చేస్తుంది అనుకో, మీకు పితృదోషమే. అంటే బాగుపడే లక్షణాలు లేనటువంటివన్నీ కూడా పితృదోషాలు అదనమాట అది. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి శని ఇలా చూసేస్తున్నాడు ఏకంగా జన్మరాశి. అండ్ వ్యయ స్థితిలో కేతువు, పితృదోషం కాకపోతే ఏంటిది? మీ పితృదేవతలు మరి ఆకలితో తాపం 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 అంటూ ఉన్నారు. వాళ్ళు ప్రేతాత్మలు అయిపోయారు. మరి పట్టుకోకపోతే ఎట్లా మీకు? కల్లోకి రాకపోతే ఎట్లా మీకు? ఇవన్నీ కూడా అంటే మీ అమ్మకి బతుకున్నప్పుడు తిండి పెట్టండి, మీ నాన్నకి తిండి పెట్టండి అంటే అది తప్పు. మీ మాస్టర్లు చిన్నప్పుడు విద్య నేర్పినటువంటి వాళ్ళకి రుణం తీర్చుకోండి అంటే తప్పు. శుభ్రంగా చక్కగా పార్టీలకు వెళ్ళు, పబ్బులకి వెళ్ళు, బాగా ఎంజాయ్ చేయండి. అది ఇది గుళ్ళో ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా పితృదోషాలు పోవు. ఏ కర్ణాటక పూజారులు చేయించుకున్నా, ఏ గోకర్ణం వెళ్ళినా, ఈ ఈ యొక్క నాసికా త్రయంబకేశ్వరం వెళ్ళి చేయించుకున్నా కూడా మీకు పితృదోషాలు పోవు, అందులో డౌట్ లేదు. ఒకటే ఒక మార్గం ద్వారా పోతుంది, అది గురువు అనుగ్రహం వల్ల పోతుంది. దైవానుగ్రహం కూడా కాదు, మళ్ళా అది కూడా క్లియర్గా చెప్తున్నాను. ఆ గురువే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు విధంగా మీరు చక్కగా పేద ప్రజలకి సేవ చేసుకోవాలి, అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలి, సాధువులకి సేవ చేసుకోవాలి. ఇది తప్ప అండి ఎవరికైనా? అందరికీ అర్థమయ్యేది, కానీ మనం చెయ్యం. అదే విచిత్రం. మన పిల్లలు అనవసరమైన ఖర్చులకు అడిగితే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తాం, అనాథ పిల్లలు ఇస్తే రూపాయి ఇవ్వడానికి ఏడుస్తాం. చేస్తామండి, సహాయాలు చేస్తాం. ప్రతి ఒక్కడు చెప్తాడు కోతలు. ఎప్పుడు జన్మలో ఒకసారి చేస్తే కాదు, జన్మలో ఒకసారి భోజనం చేస్తున్నాను, డైలీ చేయాలి. మన ధర్మశాస్త్రం చెప్తుంది 10% చేయాలని. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కన్యా రాశి వారికి పితృదోషాలు డౌట్లెస్గా ఉన్నాయి. అండ్ మీకు ఒక్క రూపాయి ఖర్చు అక్కర్ లేకుండా మేము పరిష్కార మార్గాలు చెప్తున్నాం చక్కగా. అవి తెలుసుకోవాలా? అవి దానికోసం మీరు రాత్రి 10:30కి చక్కగా మగాళ్ళేమో కొంతమంది మందు కొడుతూ మెసేజ్లు పెట్టాను. నేను మీ ఫ్రెండా? సో డిసిప్లిన్డ్గా చక్కగా ఓ పద్ధతిలో ఫోన్లు కొడితే మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. అందరూ ఫోన్లు కొడితే ఎన్ని ఫోన్లను ఎత్తుతాం? ఎత్తలేం కదా. నువ్వు చేస్తూ ఉంటావు, ఇంకోళ్ళు వేరే కొడుతూ ఉంటారు. అసలే నాన్ కమర్షియల్ బేసిస్తో చేసేది. అందుకని మీరు ఏం చేయాలా? వాట్సాప్లో పెట్టుకోవాలా. మా ఫోన్లు పోతున్నాయి, మీ వాట్సాప్లో నిండిపోయి ఫోన్లు పోతాయి, హ్యాంగ్ అయిపోతాయి. మేమేమన్నా రూపాయి తీసుకుంటున్నాం ఎవరి దగ్గరన్నా? కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క డీటెయిల్స్ పెట్టుకుంటే కేవలం రోజులో ఒకళ్ళకో ఇద్దరికో, లేదా ఇద్దరికో ముగ్గురికో చెప్పడానికి సాధ్యం అవుతుంది. సాధ్యాసాధ్యాలు చెప్పాలి, పేషెన్స్ ఉండాలి. ఈ లోపల మీకు చెప్పించుకునే ఇంట్రెస్టే పోద్ది అనమాట. పోయి కపడ బ్రాహ్మణ కపడ జ్యోతిష్కుల నోట్లో పడిపోతారనమాట, పళ్ళ కబ్జాల్లో పడిపోతారు. తెలుసుకోండి జాగ్రత్తగా. ఈ విధంగా వ్యక్తిగత జాతకాలు మనం తప్పకుండా మనం చూసి ఈ యొక్క పితృదోషాల నుంచి